హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం విజయవాడ దగ్గరలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం. బ్యారేజ్ దాటగానే మనకి కరకట్ట రోడ్డు వైపుగా అయితే వెళ్ళాలి. కొద్దిగా ముందుకు వెళితే ఒక టర్న్ కనబడుతుంది. రైట్ తీసుకొని అయితే వెళ్ళాలి. రైట్ తీసుకున్న తర్వాత మనకు ఒక బ్రిడ్జ్ అనేది కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ దాటగానే మనకు అక్కడైతే బోర్డు అయితే ఉంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానం అని. అలా వెళ్తూ మనం ముందుకైతే వెళ్ళాలి. మనకి విజయవాడ నుంచి అయితే 15 కిలోమీటర్లు, గుంటూరు నుండి అయితే 30 కిలోమీటర్లు అయితే వస్తుంది. దీనికి 2 రూట్ల నుంచి అయితే వెళ్ళొచ్చు. ఒకటి ఉండవల్లి లోపల నుంచి అయితే వెళ్ళొచ్చు, ఒకటి కరకట్ట రోడ్డు వైపు నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపుగా అయితే వెళ్ళొచ్చు. మాకైతే 1/2 అవర్ అయితే పట్టింది. ప్రకాశం బ్యారేజ్ నుండి అయితే వెళ్తున్నాం. మనం ముందుకు వెళుతుంటే చుట్టూ కృష్ణమ్మ, చుట్టూ పొలాలు అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. మేమైతే ఉదయం 8 గంటలకు వెళ్తున్నాం. చుట్టూ అయితే చాలా అరటి తోటలు అయితే ఉన్నాయి. పంట పొలాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. మేము కూడా ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడు విన్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం. మీరు కూడా వచ్చేయండి, చూసేద్దాం. కొద్దిగా ముందుకు అలా వెళ్తుంటే అరటి తోటలు అనేవి, పొలాలు అనేవి చాలా అందంగా బాగా వ్యూ అనేది బాగా కనిపిస్తుంది కదా. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మమ్మల్ని అయితే రైట్ వెళ్ళాలి. రైట్ అయితే వెళ్ళనివ్వట్లేదు. లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్కి అయితే వెళ్ళమన్నారు. ఎందుకంటే ఆ రోజు సీఎం గారిది విజిట్ అయితే ఉంది. వెంకటాపాలెం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భూమి పూజకి అయితే వస్తున్నారు సీఎం గారు. మాకైతే తెలియక అయితే వెళ్ళిపోయాం. రోడ్డు అంతా కూడా ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు ఉంటూనే ఉన్నారు. మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకొని కొంచెం ఎదరికి టర్న్ అయితే అయ్యాం. టర్న్ తీసుకొని కొంచెం ఎదరికి వెళ్ళాక సీఎం గారు కార్లు అవి అయితే ఒక 10-15 కార్లు అయితే వెళ్ళి అప్పటి వరకు అయితే మనల్ని అయితే ఆపేశారు. మనం కొద్దిగా ముందుకు రాగానే ఇస్కాన్ టెంపుల్ అనేది వస్తుంది. ఇస్కాన్ టెంపుల్కి అయితే మనం అయితే విజిట్ చేయలేదు. నెక్స్ట్ టైం అయితే విజిట్ చేయాలి. అలా ముందుకు వెళుతుంటే మనకి పచ్చని చెట్లు, ఒక పక్క అరటి తోటలు చాలా ఉన్నాయి. ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళగానే కాలీఫ్లవర్ తోటలు చాలా అయితే బాగా నాట్లు అయితే వేసి ఉన్నాయి. మనకి ఒక పక్క అయితే కృష్ణ అనేది అయితే కనబడుతూ ఉంటుంది. కొంచెం ముందు వెళ్ళగానే మనకి మంతెన గారి ఆశ్రమం అయితే కనబడుతుంది. అది కూడా చూసేద్దాం. బందోబస్తు అయితే చాలా భారీగా అయితే ఉంది. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే ఆశ్రమం అయితే కనబడుతుంది. మన మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆశ్రమం అయితే ఇది. చాలా పెద్దది. మనందరికీ తెలుసు కదా, మంతెన సత్యనారాయణ ప్రకృతి విధంగా మనకి ఆరోగ్యపరంగా ఎన్ని లాభాలు చెబుతుంటారు కదా, ఆయన ఆశ్రమం ఇది. చాలా పెద్ద ఆశ్రమం అయితే ఉంది. చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. మొత్తం అంతా కూడా చక్కగా మొక్కలతో అయితే అలంకరించారు. చాలా అందంగా అయితే ఉంది. చుట్టూ కూడా చాలా ప్రకృతి విధంగా అయితే ఉంది. మనం అలా ముందుకు వస్తుంటే మనం ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకొని మనకి ఒక బోర్డు అయితే కనిపిస్తుంది, శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం అని. మనం ముందుకైతే అలా వచ్చేస్తున్నాం. ముందుగా వస్తుంటే ఒక హైవే అయితే ఉంది. రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. మనల్ని అయితే సీఎం గారి వెహికల్స్ అయితే ఉన్నాయని చెప్పి మనం 2 లైన్స్కి అయితే పంపించారు. మనమైతే అటు సైడ్ రూట్కి అయితే వెళ్ళాలి. మళ్ళీ మనం కొంచెం ఎదరికి వెళ్ళాక ఆ బ్రిడ్జ్ దాటాక మనం రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ గుడి సైడ్కి అయితే వచ్చేయాలి. ఇదేనండి గుడి.
మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. గుడి ఎంట్రన్స్ బోర్డు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అనే బోర్డు అయితే ఉంటుంది. లోపలికి వచ్చేసాక మనకి గుడి లోపలంతా కూడా సీఎం గారు విజిట్ ఉండడంతో మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే బాగా ఏర్పాటు చేశారు. మనం సీఎం గారు ప్రసంగాన్ని అయితే చూస్తున్నాం. సీఎం గారు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అయితే ప్రసంగిస్తున్నారు. ప్రసంగం అనంతరం చంద్రబాబు నాయుడు గారు స్వామివారిని దర్శనానికి వేద మంత్రాల పండితులు అందరూ కలిసి చంద్రబాబు అయితే లోపలికైతే తీసుకువెళ్ళారు. శంకుస్థాపన పూజ అయితే ఈ శంకుస్థాపనకి అయితే పూజ అనేది చేశారు. నెక్స్ట్ మనం ఏంటి వేదిక అయితే ఇదే. ఇక్కడైతే హోమాలన్నీ జరిపారు. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇలా వెళ్తుంటే బాక్స్ పాటలు కూడా ఉన్నాయి. సీఎం గారు విజిట్ కాబట్టి ఎక్కడికక్కడ బందోబస్తు. ఇది లోపలికి వెళ్ళే దారి. ఎక్కడెక్కడ మొత్తం పూలతో చాలా అందంగా అలంకరించారు. ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అవగానే గజస్తంభం దగ్గర చాలా బాగా నీట్గా అయితే అలంకరించారు పువ్వులతో అయితే. ఊరంతా కూడా చాలా బాగుంది. మనం అక్కడ ఇది లోపలికి వెళ్ళే దారి. గర్భగుడిలోకి అయితే ఫోన్ అయితే అలౌ లేదు. బయట వరకు అయితే ఎలా చేశారో లోపల వరకు అయితే పోలీసులు అయితే తీసేసుకుంటున్నారు కాబట్టి మనం లోపలికి అయితే ఫోన్ అయితే అలౌ లేదు. మనకి గుడి నిర్మాణం ఎలా జరగబోతుంది, ఎంత స్థలం అయితే ఉంది, గుడి ఆవరణం ఎలా అయితే తీర్చిదిద్దాలనుకుంటున్నారో మొత్తం ఫ్లెక్సీలతో అయితే ఇక్కడ పెట్టారు. వాతావరణం అయితే ఉంది. గుడి పెద్ద గోపురం అయితే మనకి లోపల వెళ్ళే ఎంట్రన్స్ అయితే ఇది. ఈ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ప్రదేశం. శంకుస్థాపన భూమి పూజ అయితే ఇక్కడే చేశారు. తిరుపతిలో స్వామివారికి సుప్రభాత సేవలు, తోమాల సేవలు తదితర సేవలు జరుగుతున్నాయి కదా. ప్రస్తుతానికి సేవలన్నీ కూడా ఉచితంగానే ఇక్కడ ఈ భక్తులకైతే అనుమతిస్తున్నారు. శుక్రవారం ఉదయం అయితే 8 గంటలకు స్వామివారికి తిరుమల తరహాలోనే అభిషేకం అయితే జరుగుతుంది. భక్తులందరూ వచ్చి కూడా దర్శనం చేసుకోవచ్చు. బ్రహ్మోత్సవాలకు జరిగే వాహనాలు కూడా ఇక్కడైతే మనకి దర్శనమిస్తాయి. ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఉదయం టిఫిన్, అల్పాహారం కూడా మనకి భక్తులకైతే అందజేస్తున్నారు. ఇదైతే స్వామివారి రథసారథి. మనకి స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. మనం అయితే బయటకైతే వచ్చేస్తున్నాం. మీలో ఎవరైనా ఈ గుడిని అయితే చూడలేని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. మన విజయవాడలో దగ్గరలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అమరావతికి వెళ్ళే దారిలో మనకి తుళ్ళూరు మండలంలో అయితే ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మనకి కలుగుతుంది. మీరు కూడా వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. మన ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలా ఉన్నారో సేమ్ మనకి ఇక్కడ కూడా సేమ్ అలాగే దర్శనం అయితే ఇస్తున్నారు. కృష్ణానది మనకి ఎంత అందంగా కనిపిస్తుందో చూస్తున్నారా. ఈ గుడిని అయితే ఇంకా ఎవరైతే దర్శించుకోలేని వాళ్ళైతే ఉన్నారో వెంటనే అయితే వెళ్ళి దర్శించుకోండి. స్వామి వారైతే చాలా తిరుపతిలో మనకి కనిపించినట్టు విధంగానే మనకి దర్శనం అయితే ఇస్తున్నారు. మీరు కూడా వెళ్ళి చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే